హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు నేను మీ అందరికీ ఒక క్లారిఫై ఇద్దాం అనుకున్నా. నేను ఎలాంటి పిఆర్ఓని కాదు, ఎవరికి పిఆర్ఓ చేయట్లేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు. నిజంగా నా మనసులో జెన్యున్గా ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నానో వాళ్ళకి ఓటేస్తున్నాను. బట్ అది నేను రివీల్ చేయను. నిజంగా స్టార్టింగ్ నుంచి మీరు ఎవరు ఓటేశారో నాకు తెలియదు. ఈ సీజన్లో మిమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేశారు, ఎవరు సాటిస్ఫాక్షన్ చేశారు, అండ్ ఎవరు మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యారు నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, కర్నూలు వాళ్ళు కావచ్చు, వరంగల్ వాళ్ళు కావచ్చు, బట్ ఎక్కడికైనా వెళ్ళండి. బట్ మీ ఊరేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, వాళ్ళు విన్నర్ కావడానికి రీజన్స్ ఏంటి, విన్నర్ కావాల్సిన వాళ్ళు రన్నర్ కావడానికి రీజన్స్ ఏంటి, అండ్ టాప్ 5, టాప్ 4, టాప్ 3 ఎవరు ఉన్నారు, బట్ వీళ్ళలో ఎవరు అమౌంట్ తీసుకోబోతున్నారు అండ్ ఇవల్ల వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే వన్స్ లాస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ లో ఇదే నడుస్తుంది. అండ్ ఆడిన టాస్క్ని మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళ గుర్తుగా, వాళ్ళ జ్ఞాపకంగా అండ్ గుర్తు చేస్తూ టాస్క్ పెడుతుంది. అండ్ గుర్తు పెట్టడమేమో కానీ ప్రాణాలు తీస్తుంది ఒక టైంలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లే పెడుతుంది మామ అన్ని. ఈరోజు ఎపిసోడ్ రావడమే తనుజతో ఏదో స్టార్ట్ అయింది. అండ్ తనుజ ఏదో గెలిచిపోయింది, తనకు ఫుడ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టాస్క్ వన్స్ లాస్ట్ టైం అండ్ బెలూన్ టాస్క్ పెట్టింది. ఈ టాస్క్ లో చాలా మంది ఫోన్ ఆడారు. మరి దీనిలో కూడా ఇక్కడ కూడా వాళ్ళు గొడవ పడుతున్న టాస్క్ ఆడారు. దాన్ని ఎక్కడైతే ఫన్నీగా ఆడలేదు, నిజంగా చాలా కొంచెం సీరియస్ గానే ఆడారు ఆ టాస్క్ ను. ఆ టాస్క్ లో మాత్రం అండ్ తనుజ, కళ్యాణ్ గెలిచారు. అండ్ ఇమానియల్ అండ్ సంజన గారు ఊడిపోయారు. నెక్స్ట్ అలాగే డెమాన్ పవన్ కి అండ్ ఒక పవర్ వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అండ్ వాళ్ళ బ్రదర్ మాట్లాడతాడు, బట్ అది బిగ్ బాస్ టెలికాస్ట్ చేసి మనకి టీవీలో చూపెడుతుంది. నిజంగా బ్రదర్ మాట్లాడేటప్పుడు నాకు చాలా జెన్యున్ అనిపిస్తుంది అబ్బా. మరి ఆ డిమాండ్ పవనే అంతనో లేదంటే వాళ్ళ ఫ్యామిలీనే అంతనో, మరి ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ, నేను ఇన్నాళ్ళు డిమాండ్ చూస్తూనే మనోడు అనుకున్నా. బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్న మాట్లాడే చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపిస్తుంది. అరే మనోడు రా, మన పక్కింటి వారు రా, మనలో ఒకరు రా అనిపిస్తుంది. చాలా జెన్యున్గా మాట్లాడుతున్నాడు, నాకు చాలా సింపుల్గా మాట్లాడుతున్నాడు మనోడు. అసలు చాలా బాగా నచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ కూడా మరి ఒంటరిగా కూర్చొని బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చెప్తాడు. అండ్ బిగ్ బాస్ గురించి కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్తాడు. నెక్స్ట్ ఇంతతో అయిపోయింది అనుకుంటే ఒక టాస్క్ పెడుతుంది బిగ్ బాస్. మళ్ళీ వన్స్ లాస్ట్ టైం అంటూ బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ చేసింది. నిజంగా ఈ వన్స్ లాస్ట్ టైం ఏమో కానీ నాకైతే బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఒక ఆట ఆడేసుకుంటుంది అనిపిస్తుంది ఈ వారము. నేను యాక్చువల్గా అయితే జర్నీ చూపెడతాను అనుకున్నా, బట్ జర్నీల కన్నా ముందు ఇవల్ల గుర్తు చేస్తూ వాళ్ళ జ్ఞాపకంగా బిగ్ బాస్ మరి దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసింది. అండ్ మరి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అసలు ఈ మంచి డిమాండ్ పోవడం, ఇది లాస్ట్ వీక్ అనుకుంటున్నాడో, ఇది ఫస్ట్ వీక్ అనుకుంటున్నాడో, లేకుంటే ఈ టాస్క్ గెలిస్తే నీ కప్పు గెలుస్తా అనుకుంటున్నాడో, మరి ఏందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఏమబ్బా ఈ మనిషి ఒక 5 రోజులుంటే బిగ్ బాస్ అయిపోతుంది, దీన్ని కూడా ఎంటర్టైన్ తీసుకోకుండా ప్రాణం పెట్టి టాస్క్ ఆడుతున్నాడబ్బా. మరి నాకు జనాలు ఎందుకు డిమాండ్ పవన్ విన్నర్ కావట్లేదు? నిజంగా ఆ పొజిషన్లో నేను ఉంటే కన్నా డిమాండ్ పవన్ 100% విన్నర్నే ఇస్తుంది. ఎందుకంటే ఒక 5 రోజులుంటే బిగ్ బాస్ అయిపోతుంది, దాన్ని కూడా ఎంటర్టైన్గా తీసుకోకుండా ప్రాణం పెట్టి గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లే, ఎవరితో గొడవలు పడట్లే. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా గొడవలు పడుతున్నాడు. డిమాండ్ మీద నువ్వు ఆడొద్దు పక్కన కూర్చొని. కానీ డిమాండ్ పవన్ ఎక్కడ కాంప్రమైజ్ కాలే. అండ్ ఆ టాస్క్ లో మాత్రం డిమాండ్ పవన్ ప్రాణం పెట్టి గేమ్ ఆడాడబ్బా. డిమాండ్ పవన్ చిన్న ఇంజురీ కూడా అయినట్టుంది మరి ఆ టాస్క్ లో. అండ్ కళ్యాణ్తో, ఇమానియల్తో, తనూజతో, సంజన గారితో వీళ్ళందరితో పోరాడి ఆయన ఆ టాస్క్ లో గెలిచాడు. డిమాండ్ కూడా ఏదో ఫుడ్ వచ్చింది, మరి ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజంగా చెప్పండి, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇమానియల్ కామెడీ నాకైతే అంత వర్కౌట్ కాలేదనిపించింది అబ్బా. ఎందుకంటే డిమాండ్ పవన్ ఇమానియల్ దగ్గర జోక్స్ చేసుకొని ఇమానియల్ వినే జోక్స్ చేస్తున్నాడు, తనుజ మీద జోక్స్ చేస్తున్నాడు, అలాగే కళ్యాణ్ మీద జోక్స్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆట ఆడేసుకుంటాడు అబ్బా. మీరు అవునన్నా కాదండి, చాలా ఎంటర్టైన్ చేస్తారు ఈ రోజు అయితే. టాస్క్ వచ్చేసి అండ్ డబుల్ టాస్క్ పెడుతుంది, అది ఫ్లోర్ మరి పైకి చేయాలి. ఆ టాస్క్ లో మాత్రం మీరు అవునన్నా కాదన్నా నాకైతే చాలా బాగానే అనిపించింది. కష్టపడారు సంజన గారు కూడా, బట్ చివరి వరకు అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ టాస్క్ లో తనుజ గారు విన్నర్ అయ్యారు, ఇమానియల్ రన్నర్ అయ్యారు, తనుజ థర్డ్ ప్లేస్ లో వచ్చింది. బట్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అండ్ ఒక టాస్క్ పెట్టారబ్బా. మన అడుగు ఎంత హైట్ పడితే మరి ఆ టాస్క్ ఇంతకు ముందు చూడలేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను చూడలేదు.
బట్ ఈ రోజు సార్ నిజంగా అంటే డిమాండ్ పవన్ ఆ రోజు ఎదిరిగిన ట్రోన్ ఈ రోజు రివెంజ్ తీసుకుంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని కూడా సీరియస్గా తీసుకుని ఆడుతుంటే ఈ మంచి ఫిజికల్ టాస్క్ అంటే డిమాండ్ అంటే ఫిజికల్ టాస్క్ అనేది ఉందా బిగ్ బాస్లో. చాలా బాగా ఆడా గేమ్. అసలు ఒకనొక టైంలో ఒక అడుగు అయితే 7.5 వెళ్ళిపోయింది అబ్బా అడుగు. అసలు అంత యాక్టివ్ ఉంటాడు అనిపించింది డిమాండ్ పవన్. నాకైతే మీరు ఈరోజు అవునన్నా కాదనే డిమాండ్ పవన్ మాత్రం నిజంగా అంటే హిమాలయానికి మించి ఈరోజు కామెడీ చేశాడు. ఈరోజు నిజంగా అంటే చాలా కామెడీ చేశాడు. ఈరోజు ఎపిసోడ్ గురించి పక్కన పెడదాం. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఎవరికి ఓటింగ్ వెళ్తుంది అండ్ ఎవరికి ఎలా వెళ్తుందో నేను చెప్తా. మీరు అవునన్నా కాదన్నా ఫస్ట్ టాప్లో ఉండేది కామన్ మ్యాన్ కళ్యాణ్. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేనేం చేయలేను మామ. నా మనసులో నేను చెప్తా. దానిలో తనుజ ఉన్నా కూడా అదే చెప్తుంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పటికి ప్రజెంట్ కళ్యాణే ఉన్నాడు. పెద్దగా డిఫరెంట్ లేదు, బట్ ప్రజెంట్ మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. నిజంగా చెప్పండి, బిగ్ బాస్ చరిత్రలో ఒక 3 వారాలు నామినేషన్లో లేడు. పోయిన వారం స్క్రీన్ ప్లే లేదు, కామెడీ లేదు, టాస్క్ లేదు, ఏమీ లేదు. అసలు కళ్యాణ్ ఉండడో లేదో కూడా తెలియదు హౌస్లో. అలాంటి కంటెస్టెంట్ 10 వారాలుగా ఓటింగ్ని బిల్ చేస్తూ ఆడియన్స్ని సంపాదించు ప్రతి వారం నామినేషన్లోకి వచ్చి ఫైనల్ వారంలో ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారమ్మా. నిజంగా నాకే ఒకనొక టైంలో చాలా ఆశ్చర్యం వేసింది మామ. కళ్యాణ్ అసలు చివరి వారంలో ఫస్ట్ ఉండడం ఏంది, అసలు తనుజని బీట్ చేయడం ఏంది ఓటింగ్లో అంటే నాకు ఒకటి అర్థమైంది మామ. అండ్ కామన్ ఆడియన్స్ కావచ్చు, మన తెలుగు ప్రజలు కావచ్చు, ఒక మనిషిని ఇష్టపడ్డారంటే అంత ఈజీగా ఎప్పుడు ఎవరిని దూరం చేయరు. మరి అది కళ్యాణ్ విధంగా కళ్యాణ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో తెలియదు, కానీ నేనైతే కళ్యాణ్ నుంచి నేర్చుకునేది మనం సక్సెస్ కావాలంటే మన హార్డ్ వర్క్ ఒకటి సరిపోదు, మన డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ చూసి ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కళ్యాణ్ విన్నర్కి చాలా దగ్గరలో పెట్టారు. జస్ట్ ఒక్కడుగు మామ. నిజంగా ఎంతమంది కామన్ మ్యాన్లు వచ్చినా కళ్యాణ్ లాంటి కామన్ మ్యాన్ని బిగ్ బాస్ హౌస్ తేలేదేమో. మీరు నమ్మరు, ఈరోజు కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడో లేదో పక్కన పెడితే దీనికి రావడం చాలా కష్టపడ్డాడు మామ. ఎన్ని వేల అప్లికేషన్స్లో అది షార్ట్గా అయ్యి ఆ దానిలో వీళ్ళ పేరు రావడము, ఆర్మీ జాబ్ వదిలిపెట్టుకొని అగ్ని పరీక్ష లాంటి షోని ఎదుర్కొని అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, యాక్టింగ్ మీద ఫ్యాషన్తో అగ్ని పరీక్ష లాంటి షోని ఎదుర్కొని అక్కడ గెలిచి టాప్ 15లో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లో ఫస్ట్ 3 వీక్స్ ఒక సెలబ్రిటీ వెనుక పడ్డాడు. ఒక అమ్మాయి ద్వారా తనకు ఓట్లు పడుతున్నాయి, ఒక సింపతి వార్తలు, ఆర్మీ అని, మిలిటరీ అని ఏవే ఓట్లు చేసినారు మామ. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. అండ్ ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి చెప్పారు, అలాగే మన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చెప్పారు, నాకు చాలా సార్లు చెప్పాడు సాటర్డే సండే ఎపిసోడ్లలో. అలాగే వాళ్ళని చాలా సార్లు సీక్రెట్ రూమ్ పిలిచారు, అక్కడ కూడా కళ్యాణ్ బ్యాడ్ అయ్యాడు. కానీ ఈ వల్ల మనసులో పెట్టుకొని ఎక్కడ ఎప్పుడు లొంగిపోకుండా గేమ్ ఎలా ఆడాలి, బిగ్ బాస్ని ఎలా అర్థం చేసుకోవాలి, బట్ ఆ వల్ల ఏం మనసులో పెట్టుకోకుండా మీరు చాలామంది మామ నాకు ఒక డౌట్, సింపతి అంటారు. నాకు మీ అందరూ ఒక కామెంట్ చేయండి మామ. ఏ రోజైనా కళ్యాణ్ నేను ఆర్మీని, నేను మిలిటరీని, నాకు ఓట్ చేయని బిగ్ బాస్లో అడిగాడా? ఏ రోజైనా స్టార్టింగ్ నుంచి ఈరోజు 100వ రోజు బిగ్ బాస్ నడుస్తుంది, ఏ రోజైనా అడిగాడా? అలాగే ఏ రోజైనా ఆర్మీలో నిజంగా అంటే బిగ్ బాస్లో కొంతమంది అంటే ఒక 50 డేస్కి 60 డేస్కి కటింగ్ చేయించుకుంటారు. మరి కళ్యాణ్ ఎందుకు ఆర్మీ కటింగ్ చేయించుకోలేదు అంటే మనలా కట్టోళ్ళు తెలివైన వాళ్ళు అక్కడ కూడా సింపతి అని అంటారనే ఉద్దేశంతో కటింగ్ చేయించుకోలేదు మామ. కానీ వాళ్ళకి తెలియదు కదా, మన తెలుగు ప్రజలు ఎప్పుడు ఎవరిని నెగిటివ్ అర్థం చేసుకోరు అంత ఈజీగా. నిజంగా కళ్యాణ్ మీరు అవునన్నా కాదన్నా సింపతి లేదు, తొక్కతోలు ఏం లేదబ్బా. జెన్యూన్ కంటెస్టెంట్, డిసిప్లిన్ ఉంది, మనలో ఒకడు మనవాడు అనుకున్నారు. అందుకే తెలుగు ప్రజలు ఈరోజు ఇంత స్థాయికి తీసుకెళ్తున్నారు. సెకండ్ వచ్చేసి మీరు ఎవరన్నా కాదన్నా తనుజ ఉంది యాస్టీస్గా, బట్ కళ్యాణ్కి తనుజకి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. అండ్ థర్డ్ వచ్చేసి మరి డిమాండ్కి ఇమాన్కి చాలా టైట్ నడుస్తుంది. నాకైతే ఒకటే అనిపిస్తుంది, వీళ్ళిద్దరు ఇట్లు డబ్బులు ఎవరు తీసుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. దీనైతే మీరు ఆశ్చర్యపోవద్దు. నాకైతే 100% మీరు ఇద్దరిలో ఒక డబ్బులు తీసుకోబోతున్నారు, అది తీసుకుంటారు కూడా. అది ఎవరు ఏం కదండి నాకు ఇంకా క్లారిటీ లేదు. వచ్చిన తర్వాత డెఫినెట్గా వీడియో చేస్తా. అండ్ 5th వచ్చేసి సంజన గారు వెళ్ళిపోతారు. అండ్ 4th, 3rd వచ్చేసి చాలా కాంపిటీషన్ ఉంది. అండ్ డిమాండ్ పవన్కి ఇమానుయల్కి, మరి మీలో ఎవరు ఇమానుయల్ ఓటేస్తున్నారు, ఎవరు డిమాండ్ ఓటేస్తున్నారు, అన్నదమ్ములు ఇద్దరు చాలా అసలు హోరాహోరీగా జరుగుతుంది. మరి ఎవరు మరి 3rd, 4th అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. అది వచ్చిన తర్వాత 100% నేను ఒక వీడియో చేస్తా. నిజంగా ఈ రోజు ఎపిసోడ్ పక్కన పెడితే నాకు ఒకే ఒకటి అర్థమైంది మామ. తెలుగు ప్రజలు ఒకసారి మనిషిని ఇష్టపడ్డారంటే ఆ మనిషి కోసం ఎంతకైనా తెగదీస్తారని అర్థమైంది. కళ్యాణ్ ఈరోజు చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. మరి
11 వారాలు నామినేషన్లో లేడు. 11 వారాలు నామినేషన్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఓటింగ్ అండ్ బిల్ చేసుకొని ఫుల్ చేసుకొని ఫ్యాన్స్ పెట్టుకొని ఎన్నెన్నో పిఆర్ఓలు మామ. మన కళ్యాణ్కి ఏ పిఆర్ఓ లేడు, ఎవ్వరు లేరు. జస్ట్ మనమే పిఆర్ఓలో, మనమే సెలబ్రిటీలో, మనమే సపోర్ట్ చేస్తాం. మీరు ఒక్కసారి గమనించండి, కళ్యాణ్కి ఏ పిఆర్ఓ సపోర్ట్ చేసినాడు. తన ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు చెకింగ్ చేయండి, ప్రతిరోజు చెకింగ్ చేస్తే ఏ పిఆర్ఓ లేడు మామ. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మనలకట ఆడియన్స్ ఇట్లా కళ్యాణ్ నచ్చాడు, నేను వెళ్ళి వచ్చి అని చెప్తా. అట్లా మీలో ఒకరికొకరు అలా తెలుగు 2 రాష్ట్రాలు పాకపోయాడు. సంజన గారి కంటవా, తనుజ గారి కంటవా సీరియల్ మొత్తం యాక్టింగ్ చేస్తుంది. అని ఆల్మోస్ట్ బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోండి. తనుజకి దాని ఎలాంటి డౌట్స్ లేవు. అండ్ మన హిమాలయ కంటవా, నాకైతే హిమాలయ చాలా జెన్యున్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే హిమాలయ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు. బట్ ఐబరాది గారు వాళ్ళ మొత్తం కమెడియన్ మొత్తం సపోర్ట్ చేస్తున్నాడు. నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటా, హిమాలయలో నా బిగ్ బాస్ రియాలిటీని ఊడిపోతాడేమో కానీ రియల్లో ఉన్న ప్రజల్ని ఎప్పుడు కూడిపోడు. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకటి. నాకు ఎలాంటి మొహమాటమే లేదు నేను చెప్పడానికి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం హిమాలయన. బట్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నిజంగా చెప్తున్నా, అండ్ తనుజకి కళ్యాణ్కి చాలా కాంపిటీషన్ టైం ఉంది. బట్ మరీ అంత డిఫరెంట్ ఏం లేదు. మరి మీరు ప్రతి ఒక్కరికి వెళ్ళి ఓట్ చేయండి. నేను ఒకే ఒక చెప్తా, ప్లీజ్ నో పిఆర్ఓ, నో గొడవలు, ఎలాంటి పడుతూ వాళ్ళల్లో ఒకటే. నిజంగా మనమే ఎదుర్కోలేదు. ప్లీజ్ దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇదల్లా జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ గైస్.